వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానల్కి పేరు మార్చాము. ఉల్లాపంతుల రామమూర్తి అనే దాన్ని తీసేసి వరల్డ్ టీచర్ న్యూస్ అని పెట్టాము. ఈ వరల్డ్ టీచర్ అనేటువంటి దాన్ని సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఆ పేరు పెట్టవయ్యా అని చెప్పారు. కాబట్టి ఆయన ఆజ్ఞానుసారంగా వరల్డ్ టీచర్ న్యూస్ అని పేరు పెట్టారు. ఇప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని ఫీడ్ చేసుకోండి. కలి ప్రభావం, జ్ఞానధార, కలియుగ ప్రభావం. మన తప్పు ఏమీ లేదు, అన్నిటికీ కూడా కలిపురుషుడు యొక్క ప్రభావమే మన మీద ఉంటుంది. ఇప్పుడు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఉండేది ఎవరు? బాగా డబ్బు ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులే ఉంటున్నారు. వాడెక్కడో అమెరికాలోనో రష్యాలోనో సాఫ్ట్వేరో హార్డ్వేరో చేస్తున్నారు, కానీ తల్లిదండ్రులు మాత్రం అనాథాశ్రమాల్లో ఉంచుతున్నారు. ఇది అన్యాయం. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ దగ్గర ఉంచుకొని పోషిస్తున్నారు. అది గొప్పతనం. అందుకే తల్లి చేదాయే పెండ్లాము బెల్లవాయే అన్నాడు ఒక మహాకవి. ఎవరి వల్లనైతే ఉపయోగం పొందారో వాళ్ళనే అవమానిస్తున్నారు ఈనాటి పిల్లలు. దానికి కారణం ఏంటంటే బ్రిటిష్ విద్యా విధానం, ఆంగ్ల విద్యా విధానమే. ఇంగ్లీష్ నేర్చుకో వద్దంటలే. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, స్వామి వివేకానంద ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అన్ని భాషలు నేర్చుకొని గొప్పవాళ్ళయ్యారు. అలాగే నేర్చుకోవద్దంటలే, కానీ దాని మీదనే మక్కువ చూపించి మన సంస్కృతాన్ని, తెలుగుని మర్చిపోవద్దు. అప్పుడు అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులని కొంతమంది పిల్లలు. అప్పు తీసుకున్నటువంటి వాడేమో అద్దాల మేడలో ఉంటున్నాడు. అప్పు ఇచ్చినటువంటి వాడు పాపం వృద్ధాశ్రమాలలో మానసిక వ్యాధికి గురయ్యి మగ్గిపోతున్నాడనమాట. నీతి రాహిత్యం రాజకీయాల్లో ఉంది. రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దళారులు ఊరేగింపులలో ఊరేగుతున్నారు. పసిపిల్లలు వీడియో గేమ్స్ తోటి మానసిక శక్తిని పోగొట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళు క్యాండీ క్రష్లలో జీవనం, భార్యాభర్తలు స్మార్ట్ ఫోన్లలో జీవనం, స్నేహితులు ఫేస్బుక్లలో పలకరింపులు. ఆనాటి పలకరింపులు, ఆప్యాయతలు ఇప్పుడు లేనే లేవు. వీడియో కాల్స్లోనే మాట్లాడుకోవడం అనేటువంటివి జరుగుతూ ఉంది. కన్నబిడ్డలు అమెరికాలో, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో. దీనికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఈ మొత్తానికి కారణం ఎవరు, ఏంటి? బ్రిటిష్ విద్యా విధానమే కారణం, దాంట్లో డౌట్ లేదు. మన విద్యా విధానం జ్ఞానం కోసం, వాళ్ళ విద్యా విధానం వృత్తి కోసం. విద్య అనేటువంటిది ధనం కోసమే అనేటువంటి తయారైంది. అందువల్ల ఈరోజు ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేకుండా పోయాయి. మళ్ళీ ఆ రోజులు రావాలంటే చాలా కష్టం. సైన్స్ అనేటువంటిది అభివృద్ధి చెందే కొద్ది ఉపయోగానికంటే కూడా నష్టం ఎక్కువైనటువంటిది జరుగుతూ ఉంది. అత్యాశాపరులు, భయస్థులు జాతకాలను నమ్ముతున్నారు. అతి కాముకులు దైవాన్ని నమ్ముతున్నారు. బాధాతప్తులు సాటి మనుషులని నమ్ముతూనే ఉన్నారు. ధైర్యవంతులు మాత్రమే తామే నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. పోయిన తర్వాత ఏడ్చే కంటే కూడా, చూడండి, చనిపోయిన తర్వాత ఏడ్చేదానికంటే తల్లిదండ్రులు బతికిండి ఉండగానే వాళ్ళ కళ్ళ వెంట నీళ్లు రాకుండా చూడటం అనేటువంటిది గొప్పతనం. అది సత్సంతానం. అంటే తల్లిదండ్రులకి నీవేమిచ్చావు అని ఆలోచించు. ప్రతి ఒక్కడు కూడా మా అమ్మా నాన్న వాళ్ళు నాకేమిచ్చారు అంటున్నాడు అన్నమాట. వాళ్ళు కాదు, నువ్వు కష్టపడి సంపాదించు. నీ తల్లిదండ్రుల కళ్ళెంబటి నీళ్లు రాకుండా చూడు, అది నీ గొప్పతనం. నీవేమో కష్టపడవు, మీ నాన్న ఏమి ఇచ్చాడో నువ్వు ఏడుస్తూ ఉన్నావు అన్నమాట. ఇవ్వడంలోనే మనశ్శాంతి ఉంటుంది. చూడండి, సినీ హీరో ఉన్నాడు ఒక ఆయన, నిరాడంబరమూర్తి ఆర్ నారాయణమూర్తి.
వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ నీ కోరిక ఏంటి అన్నాడు. ఆ మహాతల్లి ఏముందో తెలుసా, అరే మన ఊర్లో రామాలయం, శివాలయం, అమ్మవారి గుడి లేదు, వాటిని కట్టించు అంది. చూడండి, ఆ కోరిక ఎవరైనా కోరుతారా? ఆ మహాతల్లికి నమస్కారం. వెంటనే నారాయణమూర్తి గారు కట్టించాడు ఆ 3 దేవాలయాలు వాళ్ళ ఊర్లో. చూడండి, ఆయన సినిమాలు చూస్తున్నాం కదా, అన్నీ కూడా ప్రజలకి ఆనందాన్ని